వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే క్రమంలో ఒక్కోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. మంత్రి లోకేష్ విషయంలో డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో దగా డిఎస్సి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. ఇంకోవైపు డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు ఆత్మగౌరవం పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై శాసనసభలో మంత్రి లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటా గురించి కూడా స్పష్టత ఇచ్చారు. మధ్యలో క్రీడాకారిణి పివి సింధుకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని లోకేష్ తేల్చారు. శాసనసభలో ఒకవైపు ప్రభుత్వం స్పష్టతనిస్తుండగా శాసన మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు రభస సృష్టిస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలో వారాంతపు తీర్పు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఈరోజు మాట్లాడారు. ఈ క్రమంలో డిఎస్సి 2025పై అదే ఎదురుదాడి చేశారు. భారీగా అవకతవకలు జరిగాయని, ఆ క్రమంలో ప్రెస్ మీట్లో లోకేష్ బైట్ను ప్రదర్శించాలని జగన్ ఆదేశించారు. పివి సింధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది తమ ప్రభుత్వమే అని లోకేష్ చెబుతున్న క్లిప్ ప్లే అయింది. దీంతో వెంటనే ఓకే సెట్ చేసుకోండి అంటూ జగన్ చెప్పడం, అటు తర్వాత ఆయన హావభావాలు మారిపోవడం ప్రెస్ మీట్లో కనిపించింది. ఇటీవల జగన్ మీడియా ముందుకొస్తే చాలు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఆయనపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. మీడియా ముందు మాట్లాడే క్రమంలో ఆయన మాట తీరు బాగుండడం లేదు. పైగా పార్టీ నేతల పరామర్శలకు వెళ్లే సమయంలో ప్రెస్ మీట్లో మాట్లాడే క్రమంలో కొన్ని రకాల తప్పులు దొర్లుతున్నాయి.